లాస్ట్కి సహజ సంపద అయినటువంటి ఇసుకను కూడా మాఫియా ముఠా తమ చేతుల్లోకి తీసుకొని ఇవాళ వేలాది రూపాయలు ముక్కు పిండి ప్రజల దగ్గర వసూలు చేస్తూ ఇసుక అనేది బంగారం ధరను మించిపోయినట్టు అమ్ముతున్న పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో కార్మిక సంఘాలు నిరసన తెలియజేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ మార్గదర్శనంలోనూ ఇసుకని సరసమైన ధరలకు అందిస్తామని చెప్పి ప్రకటన చేసింది. అది ప్రకటనలో మాత్రమే పరిమితమైంది. ఈ రోజు కూడా ఇసుక అనేది అందనటువంటి ద్రాక్షగానే మిగిలింది. CCI కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సిమెంట్ కంపెనీ యజమానులందరినీ పిలిపించి వారికి ఒక వార్నింగ్ ఇస్తూనే 6,500 కోట్ల రూపాయలు మీరు సిమెంట్ ఛార్జీలు పెంచడం చాలా తప్పు, భవన నిర్మాణ కార్మికులకి బతుకు చూపించడం కోసం ఉపాధి కల్పించడం కోసం ప్రయత్నాలు చేయాలని తెలియజేస్తా ఉన్నాం. అలా కాకుండా మేము కార్పొరేట్ సంస్థల పక్కన లేదా ఇసుక మాఫియా గారి పక్కన ఉంటామంటే మాత్రం భవిష్యత్తులో చంద్రబాబు నాయుడిని పునాదుల్లో తొక్కేస్తాను కూడా ఎరగాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.